మా మామ నాకు ఇల్లు ఓపెనింగ్ అప్పుడు వేసింది అనమాట. సో సేమ్ అనమాట. ఇప్పుడు మా మామ ఇల్లు ఓపెనింగ్ నేను తీసుకొచ్చాను. సడన్ గా చెప్పినాం పాపం తెచ్చారా వాళ్ళు పెళ్ళప్పుడు వేసుకుని మరి తిరిగి ఇప్పుడు సరిపోయినా ఏమంటే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 11:20 అయిందనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఒక గంటన్నర కిందటి వరకు కూడా మా ఎక్కువ ఇల్లు ఓపెనింగ్కి పోతామని అనుకోలేదన్నమాట. కానీ ఇప్పటికిప్పుడు అన్నీ సర్దుకున్నాయి ఫ్రెండ్స్. నేను భారతి, అమ్మ, పిల్లలు అందరూ పోతున్నాం అనమాట. సో రెడీ నిదానం, కాళ్ళు కలుతా కిందికి ఏంటి పోతాను. ఓకే. సో నిన్నల్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా, ముయ్యి ఎట్లా పెట్టాలా, కడిమి వేసారు కదా, కడిమి ఎట్లా అది ఇది అని. ఈరోజు అయితే ఏం టెన్షన్ లేదు. వెళ్ళడం ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట అటు ఇటు కావచ్చు. కానీ ఎందుకంటే బంగారు షాప్లో కొంచెం టైం చెప్పారనమాట కడిమి చేయడానికి. ఒక 1 అవర్ ఆగి రమ్మన్నారు. సో అదొకటి అయిపోయింది అనుకోండి, హ్యాపీగా వెళ్ళి ఆటోలో వెళ్ళి ఇంకా ప్రశాంతంగా వెళ్ళి వస్తాము. హ్యాపీ. కాకపోతే ఇప్పుడు మా అమ్మ ప్లస్ ఆ పిల్లలు అందరూ మా ఆటోలో పోవాలి కాబట్టి మా అమ్మ కోసం ఎదురు చూస్తుంటుంది. చెప్పాలి ఓ మాట, ఇట్లా ఒక అర్ధ గంట లేట్ అవుతుందమ్మా, మరి ఎట్లా అని. మీరు లోపలే ఉండండి, కాళ్ళు కాలుతా వస్తాను. వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్? అయినా నీకు అర్థం కావడం లేదు. దినాకర్ బాబాయి కడిమేశాడా. దినాకర్ బాబాయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన వచ్చినప్పుడు మనకు కడవ తీసుకుని వచ్చారు. 2 ముయ్యలు వచ్చావు ఆ రోజు మనకి. మరి ఇప్పుడు కడవ ఎంత పడుతుంది? ఎంత పడుతుందో మరి తెలియదు. అరే ఒక అర్ధ గంట చెప్పారా అమ్మమ్మకి? అంత మనం రెడీ తరకల్లా అవుతుందిలే. రండి ఆటోలో పదం ఏమవుతుంది. ఏమంటే ఈ సినిపిల్లు ఏడుపు పెట్టుకున్నాను అనుకో, వాళ్ళు ఏడుపు పెట్టుకునేదంటే మామూలుగా ఉండదు. ఇంకా బాగుందని చెప్పి బాగా కడవ ఎంత పడుతుంది మరి? పోతున్నారు ప్రసాద్ ప్రిన్సి. ఏమి ఇల్లు ఓపెనింగ్, చర్చి ప్రతిష్ట చూసుకొని వస్తామండి మనము. సరేనా? ఏమి రేపు చర్చి ప్రతిష్ట. ఈరోజు పెద్ద మామ పెద్ద అత్తోళ్ళు ఇంట్లోకి పోతారంట. ఇల్లు ఓపెనింగ్. పోదామండి, నడుచుకుంటూ పోదామండి. లేదు, నువ్వు నడుచుకుంటున్నామా? నాను, ప్రిన్స్ అక్క, ప్రశస్త అక్క, ప్రైజ్ అక్క ఆటోలో పోతాం. నువ్వు నడుచుకుంటురా, ఓకేనా? లేదు నువ్వు కూడా, ఓకేనా? లేదు నువ్వు కూడా పోదామండి మనము. లేదు ఐరక్కు కూడా. ఐరా ఇది నీకే డ్రెస్సు, పెద్ద డ్రెస్ తీసేదే నీకు. మా ఎత్త కూడా అయితే రెడీ అయిందనమాట. మేమందరం ఒకే సీలు కట్టుకోవాలని ఫిక్స్ అయ్యామే. గ్లోరీ మా బాబు బయటికి వేరే అవి తీసుకురానికి. మేము ఈ లోపల ఫిక్స్. నేను మా అత్త మా ప్రేమలక్క కలిసి నేను మా అత్త అయితే రెడీ అయ్యామన్నమాట. ఇద్దరు సేమ్ శారీలు పండగప్పుడు తీసుకునేవి. ఇంకా ఎక్కడ పోయినా కూడా ఇట్లా కలిసి ఒకే మోడల్ సీట్లు కట్టుకుంటే మనము ఏర్పడతాం అనమాట. అంటే వీళ్ళంతా తల్లి పిల్ల అనుకోసానని, అందుకోసమనే ఇంకా మేమైతే పండగ సీట్లు కట్టుకునేమే. గ్లోరీ అయితే ఎమ్నూరు వేదో వచ్చిన తర్వాత తను కూడా ఇదే కట్టుకోమని చెప్పుదాం. అందరూ బాగుంటుంది అత్త. లేదులే చెప్పుదాం కానీ ఇవే తీసుకుంటాం.
అడగదాము లేదంటే ఏమి ఇష్టం వచ్చింది బాగా పెరిగింది ఇది. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 12:36 అయింది. సో మేమైతే ఫ్యామిలీ అంతా రెడీ. ఇగో మా బంగారు తల్లిగా ఐరమ్మ దాన్ని వేసుకునేది ఐరమ్మ. ఓకే ఓ ఇంకా మేము అందరం అయితే రెడీ అయ్యామన్నమాట. ఒక రోజు అలా వస్తాము, అందుకోసమనే బ్యాగ్ సర్లేదు. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక రావా నువ్వు ఇదేంటి? పౌడరేమో మరి కొట్టేదని నీటి కొట్టు తర్వాత పెద్దగా గీతం ఏమి ఇప్పుడు పెట్టుకోవచ్చు. సో బాగా ఈ సీర ఎప్పుడుది? ఇది పండగప్పుడు మీ అన్నది తెచ్చింది. అవునా? అందరు ఇవే సీరలే ఈరోజు నాను మీ అమ్మ కూడా అయిపోయినా అయిపోయా. మీ అన్న ఏమంటాడు మరి అటు వరకు పోవాలి కదా బంగారు అంగడి కాడికి నాన్న తెస్తాను అనకసి అంటాడు కడిమి. అంటే ఇస్తాడా అట్లా? అంటే మనం ఇవి వచ్చేమో కానీ అంగడి కన్ఫర్మ్ చెప్పలేకపోతున్నాను. మధ్యలో అనకసి అని చెప్పినా నేను అర్థం కాకుండా ఉండదు. మరి అందరినీ ఎక్కించుకొని పోవాలి కదా అని అంటారు. ఏమైతుంది పోదాం. అయిపోయింది గ్లోర్ అక్కటే రెడీ అయితే అయిపోయి పాప ఎక్కించుకో. ఇది దిగి ఇట్లవే నన్ను ఎత్తుకురాలేదా? నేను ఎత్తుకొచ్చింది కూడా చూడలేదు కదా విన్నది నువ్వు. సో నేనైతే రెడీ ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా ఎక్కువ కూర్చున్నారా? ఏమా కన్నం కొట్టుకుంటున్నా. సో ఇంకా లేట్ మా ఎమ్మలదేనమాట. ఇంక వీళ్ళు వచ్చారంటే ఫేదే. ఇంక భారతి కూడా అక్కడే ఉండదు వాళ్ళతోనే. వీళ్ళు వచ్చారంటే ఫేదే. నేనైతే రెడీ. ఇంక నేను రెడీ. ఇంకా ఫేత్ అప్పుడు కొంచెం డీజిల్ వేపించుకొని పోతే అంతే అనమాట. ఇది మా సీదా వెళ్తుంది నీకు. సో ఫేత్ అప్పుడు కొంచెం డీజిల్ వేపించుకొని అట్లే బంగారం గడికి వేకాసి ఆడ మనం కడిమిచ్చి వచ్చాం కదా. సో అది తీసుకొని ఇంక ఫేదే అనమాట. సో ఇది తొందర వస్తే బాగుంటుంది. అమ్మా ఆటో బాగున్నావు కదమ్మా. అది నాని బతుకొత్తే అది అది వెరీ గుడ్. ఇట్లుండప్పా. అన్నీనా పట్టుకునేవా? రేపుకుంటారా? నువ్వు నిదానం పో. అత్త మురుని మీద నుంచి పోదాంపా అంటే మామ కొంచెం ముందర పోయి మురుని మీద నుంచి సుట్లుండా తిరిగి వచ్చేగా ఇంటికి ఇతరుల ఇంటికి వచ్చే లోపు సాయంత్రమే. ఇంకా మా అయితే ఇంకా అన్ని తీసుకుని అయితే వచ్చిందనమాట. బొమ్మ ఎక్కుదామా పండే అటు జరుగు ప్రశస్త నీ సగ్గుసుంటది. పోదామా?
stars blink their eyes. Send me blank postcards from across the sea. Mail them to the wrong. బాగున్నారా బాబాయ్? బాగున్నారా చిన్నమ్మ? నాయన నడుస్తాలే. అంతా ఇల్లు చేంజ్ చేశారు చూడండి. ఓ మమ్మీ అడగా అత్త పిలుస్తుంది జరగా గా ఆటో అట్లా నుండి తిప్పుకొస్తాను బాయ్. కడుక్కుంటూ వచ్చినాము అత్త మహం కడుగుతా వచ్చేవరా అందరూ మహం కడుక్కుంటా. ఏం చేంజ్ చేశారు ఇల్లు. ఏ గ్లోరీ కష్పిష్ అవుతుందే ఆటో కొంచెం మా చిన్న మరదలు బాగా ఏమి కష్పిష్ అవుతుంది. ప్రయాణం ఎక్కువ పడదా అమ్మకి. ఏ టోపీని తీసేసివే గుండు. రాజా కొంచెం రాసినమ్మా అత రా. చెప్పాను పాపము సో మా మామ నాకు ఇల్లు ఓపెనింగ్ అప్పుడు వేసింది అనమాట. సో సేమ్ అనమాట. ఇప్పుడు మా మామ ఇల్లు ఓపెనింగ్ నేను తీసుకొచ్చాను. మేము సడన్ గా చెప్పినాం పాపం తెచ్చారా వాళ్ళు. థ్యాంక్ యూ. హ్యాపీ అబ్బా. అసలు ఇది అవుతుందో లేదో అనుకుంటే భారతి బుర్ర ఉపయోగించి ఇది అవుతాడు చేసింది అనమాట. సో నాకు బుర్రన్న భార్య దొరుకుతుంది. ఫస్ట్ ఆలోచించాల తరలే ఊకి టెన్షన్ పడతాడు. చాలా బాగుంది కదా. బాగుంది दी बाबाई బాగా పెళ్ళప్పుడు వేసుకుని మరి తిరిగి ఇప్పుడు సరిపోయినా ఏమో టైట్ అవుతున్నది. ఇప్పుడు వెండి చాలా రేట్ ఉండదు నిజంగా చాలా రేట్ ఉండదు. అన్న మా ప్రాసెస్ కంటే ఉన్నట్టుగా కింద పడేదే అది చెప్పుగా కింద నా రోజుల తర్వాత ఇద్దరు యారన్లు ఒకటే ప్లేట్లో తింటున్నారు అబ్బా. ఇంకా మొత్తానికైతే మాత్రానికి బాబాయ్కి కడిమైతే వేసామన్నమాట. ఇంకా అస్సలకి అవుతుందో కాదు అనుకుంటూ ఫుల్ రాత్రల్లా ఆలోచించుకుంటుంటే ఫుల్ హ్యాపీ నాకైతే. ఈరోజైతే మాత్రానికి వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ అయిపోయినట్లే. పైన కూడా ఒక రూమ్ కట్టించారే, అది తర్వాత చూపిస్తున్నానండి మీకు. వినోద్ ఇక్కడ మంది ఎక్కువ ఉండేదానికి ఇబ్బంది పడుతున్నాడు. అట్లా ఆటో ఉండదు కాబట్టి కొంచెం బెస్ట్ అనమాట. అక్కడ పోయాడే
ఆమె ఉంటానులేండి అనకేసి అని చెప్పినంట. మా బాబాయ్ అయితే ఏం లేదు పోకూడదు ఈ రోజుతో ఉండాలి మీరు ఇల్లు చర్చి ప్రతిష్ట అయిపోయేంత వరకు అనకేసి అని అంటున్నాడు. మొత్తానికి అయితే ఇంకా అత్త అయితే మాత్రానికి చిన్నమ్మకి బాబాయ్కి అయితే ఒడిబియ్యం అయితే పోస్తున్నారనమాట. ప్రతి ఒక్క ఇల్లు ఓపెనింగ్ అయితే ఆడపిల్లలకి అయితే మాత్రానికి ఒడిబియ్యం అయితే పోస్తారు. మేమే కొంచెం లేట్ అయి వచ్చామన్నమాట. ఇంకా అందుకోసమని ఇప్పుడైతే అత్త ఒడిబియ్యం నింపుతున్నది ఇద్దరికి. Porch light flicker on the siding, moths dancing like they know the tune. Porch light flicker on the siding, moths dancing like they know the tune. Every breath feels borrowed, but tonight the world's in tune. Chair hums beneath me, playing boards keep the time. Old chair hums beneath me, playing boards keep the time. If this sound ain't perfect, that's how it's mine. Someone left the radio humming low next door. Someone left the radio humming low next door. Static sings harmony. బాగుంది సీర. కలర్ లేదు కాబట్టి కలర్ వేసిన చాలా సంతోషం. బాగుంది గ్లోరీ నువ్వు. అవు నీ అక్క కంటే ఎత్తు కనిపిస్తావు కదా గ్లోరీ నువ్వు. వీళ్ళు యారన్లు ఏమో డిస్కషన్ చేస్తున్నారు ఇక్కడ. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది అందరూ వచ్చారు కాబట్టి. ఇంత మా రాకముందు కొంచెం డల్గా ఉండే వచ్చినాం మేము వచ్చినప్పుడే. మీ తమ్ముడు కూడా చూసినాం మేలే వచ్చే. మామ కొంచెం అల్తి పెద్దగా అయింది. 42 నా 44 మీడియం సైజ్ తెస్తామంటే ప్రతాప నీదే ఉంది లేపా అని. మా బాబాయ్కి జుట్టు ఉంటే నీకు కూడా బాగుంటది బాబాయ్. ఏంటికి మీ బామార్దులు ఇద్దరు ఎట్లా మాట్లాడుకొని చేయించుకుని వాళ్ళు తిరిగి చేయించుకున్నారు కటింగ్. నేను కూడా రాపించాడు దీనికి. మీ పర్సన్ బట్టి మీకు రాలేసినమ్మ తెచ్చాడే. లేదు లేదు బావ తెచ్చినట్ట. అంటే మనం నీళ్ళు బిందెల బాగుంటది అన్నట్లా. ఏ నా నీవే బాగా చదువుతాలేసినమ్మా. మా బావ వాళ్ళు అన్నమాట ఇద్దరు. మా బాబాయ్ వాళ్ళు అంటే దినాకర్ బాబాయ్ వాళ్ళు ఇద్దరు అన్నమాట అన్నదమ్ములు. మా బాబాయ్ చిన్న వాళ్ళ అన్న ఉన్నాడు. దానికి ఒక టవాలు కట్టుకుంటే చిన్నమ్మ బాగుంటది. ఇంకా చూడు పాప ఏం ట్యాంక్ తీసుకున్నామో ఎట్లా అంటాడు ప్రతాపన్న. లేదు అన్నలో ఒకటి ప్రతాపన్నలో ఒకటి ఒకటి అవతల ఇట్లా ఇవ్వండి. సరిపోయేలా ఇదే ఇదైతే మాత్రం ఈ వీడియోలో మా విక్టరం చిన్నమ్మ వాళ్ళ అత్తను కూడా చూపిస్తారు రండి మీకు. అది అత్త చిన్నమ్మ వాళ్ళ అత్త అయితే బయటికి పోయింది అనమాట. అందుకోసమనే పైన రూమ్ కట్టారు. అది చూద్దామని వస్తుంది. రండమ్మా చూద్దురండమ్మా చూద్దురండమ్మా అంట. రండి రండి. పైన ఇంతకు ముందు
ముందు అయితే మాత్రానికి అంత ఖాళీ పెట్టింది కదా మా చిన్నమ్మ ఒక చెట్టు కూడా చూపించిండు కదా అది ఇదంతా మరి ఒక రూమ్ చేసినారా ఇట్లా సపరేట్ రూమ్ ఉండాలని వినోద్ ఆశ అది ఎప్పుడు నెరవేరుతుందో పైన రూమ్ కట్టని వినోద్ రండి అట్లా ఇల్లు ఓపెనింగ్ ఉండదు అనుకోసం చెప్తే పైన కట్టారు నాకు ఎప్పుడైతే ఏమో అనుకోసం ఆ రోజు బాబాయ్ వాళ్ళకి అన్న అనమాట సింపుల్ ఉన్నది ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళకి బాగుంటది ఇది అంటే ఏ డిస్టర్బెన్స్ బాగున్నది కానీ అప్పుడు మొత్తం ఖాళీ ఉన్నది రాబాబాయ్ పిఓపో ఏమో అంటారు కదా దీన్ని జిప్సన్ పిఓపిలే బాగుంటది ఇంకా కొత్తగా అందంగా ఇంకా ఇన్ని రోజులు అయితే ఇంట్లో బయట అయితే మాత్రానికి కొంచెం ప్లాస్టింగ్ కలర్ అదంతా ఏం లేకుండా అనమాట ఇంట్లో అంతా ప్లాస్టింగ్ చేపించి కలర్ కొట్టించి ఇక్కడ ఒక రూమ్ చేయించారనమాట ఇంకా ఇదే అనమాట ఈ రోజు అయితే ఇల్లు ఓపెనింగ్ దాన్ని పిలిపించారే ఇంకా ఇదబ్బా ఈ రోజు వీడియో అయితే మేమైతే మాత్రం ఫుల్ హ్యాపీ ఏ ఆడపిల్లకైనా కానీ పుట్టింటుంటి అమ్మ నాయన వాళ్ళందరూ వస్తేనే సంతోషంగా ఉంటది వచ్చిన పొద్దున్నుంటే చాలా చల్లగుండే ఎవరు మా చిన్నమ్మ కూడా మేము వచ్చినప్పటి నుండి ఫుల్ హ్యాపీ ఫోన్ చేసేది అమ్మ రండమ్మ అందరు వచ్చారా అని అంటుంది ఆడపిల్లకి పుట్టినింటి నుంచి వస్తే కొంచెం హ్యాపీ ఉంటది అనమాట బట్టలు కూడా బాగా ఉపయోగించిన బాగుండేది మా బాబాయ్ కూడా బాగుంటాయి బాబాయ్ లెంత్ కొంచెం ఎక్కువ షర్ట్ అంటే నీ కడుపు తీసిపోయినా పోతానంటావు కదా ఉంటట్లు ఇదే ఉండల్లా అంటే పెట్టుకుంటాను లేదంటే నీ కడుపు తీసుకొని పోయినా నాకు వద్దు ఇంకా అనుకోసానండి అంటుంటే ఊకట్లా అన్నాడు వాళ్ళ బాబా అందుకే ఆగిపోయినాడు వినోద్ ఇంకా హ్యాపీనా చాలా 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 హ్యాపీ మా ఇల్లు ఓపెనింగ్ కి గ్లోరీ భారతి వినోద్ ప్రతాప్ అందరూ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఇంకా ప్రమోదన్ అయితే డెలివరీ అయింది కాబట్టి ఇంకా రావడానికి వీలు కాలేదు టోరీ ఆయన చాలా హోప్స్ ఉండే అమ్మకి రావాలని ఏమోలే ఇంకా రాలేదు వచ్చిన వాళ్ళు హ్యాపీ లెవెల్కి 3 నెలలు పడిన తర్వాత ప్రమిళని కూడా తోలుకొచ్చుకుంటాము ఇక్కడే ఉంటారు ఒక వారం అట్లా అప్పుడు కూడా హ్యాపీగా మనం వీడియో చేద్దామని ప్రమిళ నచ్చిందే మేము వచ్చేసరికి రిబ్బన్ కటింగ్ కూడా అయిపోయింది అనమాట ఇంకా మేము తెచ్చిన వాడి బియ్యము కొంచెం చిన్న చిన్న గిఫ్ట్లు టొరాకి ఇస్తుంది భారతనే అడివే చెక్ చేస్తుంది మాకు అప్పటికి ఇప్పటికి ఎన్ని సార్లు వస్తుంటాయి కదా ఎన్ని చేంజెస్ అనిపిస్తున్నది బాగా కట్టించుకున్నారే సైడ్ లకి వరాలు కట్టే రోజునే ఇంకా ఈ రూమ్ పైన ప్లాస్టింగ్ సైడ్ అంతా ఇట్లా రూమ్ కావాలి అటువైనా మీ తమ్ముడికి మనం ఆకలేనప్పుడు మనమే వచ్చి అన్నం తింటాం అనుకోసారంటే ఇంకా అప్పటి వరకు అంటాడు అలోన్ ఉండడం ఎక్కువ ఇష్టం అనమాట ఇంకోటి డార్క్ ఉండాలి రూమ్ ఇంత వైట్ గా ఉంటుంది కట్టుకోలేడు మా బావ అట్లా లేదు అందరితో కలిసిపోతాడు ఈ రోజు ఏమంటాడు ఇంక వినోద్ ఆటిపోయే ఆప్షన్ లేదు టోరాకొల్లు ఊరికే ఉండదు ఇది చర్చ ప్రతిష్ఠ కూడా ఉండదు ఒక 2 రోజులు ఉండి రమ్మని పాప ఆడపోయి ఆడొస్తాడు అని సరేలే మా బావని చూసి నాకు సంతోషం అనిపిస్తుంది ఇద్దరు ఒకే కడుపులో నుండి వచ్చిన కదా ఎందుకు ఇంత డిఫరెంట్ ఉన్నారు అనిపిస్తుంది నాకు మా బావ ఇంకా బాగా కలిసిపోతాడు వినోద్ పెళ్ళై పిల్లలైనాక అందరిలో కలిసాల్సింది ఎందుకంటే మీ బిడ్డలు ఎవరైనా ఇచ్చుకున్న వాళ్ళన్నా చేసుకున్న వాళ్ళని అందరితో కలిసి ఉండాలి అలవాటు అందరిలో కొంచెం కొంచెం మాట్లాడడానికి కానీ బంధువులతో కలసడం కానీ ఇప్పుడు మేలు అనమాట అప్పుడుతో పోలిస్తే ఇంతే మనసు ఉండాలని కోరుకుంటున్నాను వినోద్కి మాకు ఇంకా మేము ఎవరెవరికైనా పోవాలంటే ఇటు కోటి కాబట్టి మాకు ఉండేది ఇంకా మేము పోయి వచ్చాక తను ఇంకా మా పిల్లలు పెద్దగా అయినాక ఇంకా మేము అందరు ఊర్లు తిరిగేదానికల్లా అబ్బో అనిపిస్తుంది నిజంగా అసలు మాకు అమ్మ ఒక్కటే కూతురు మేనమామలు ఎవరు లేరు ప్రతి హాలిడేస్ కి భలే ఫీల్ అవుతుంటే మాకు మేనమామలు ఉంటే బాగుండే కదా అని ఇంకా ఆ ప్లేస్ అంతా వీళ్ళే ఫుల్ఫిల్ చేసినారు వీళ్ళ ఊరికే వచ్చిపోతున్నాం మేము అమ్మ ఒక్కటే ఉంది ఇంకే అమ్మకు తోడో పిన్నో పెద్దమ్మో లేకపోతే వాళ్ళ అన్న చెల్లెలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కసారి నేను ఎట్లా అనుకుంటానో గ్లోరీ కూడా అట్లా అనుకుంటుంది గ్లోరీకి అయితే అన్నోళ్ళు ఉన్నారు కదా అన్నోళ్ళ లోటు లేదు నాకు ఏం దేవాలి ఆ లోటు నాకు ఉన్నది అనమాట అన్నోళ్ళు తమ్ముడు ఎవరు లేరు కదా ఆ లోటు బాగుంది ఉన్నగట్టు కానీ బాగుండు ఒకరి మెట్టినింటికి ఇచ్చినాక ఆడపిల్ల బాగా బతికితే పుట్టినింటోళ్ళకి అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏం లేదనమాట బాగుంది కలర్ శారీ అంతా
స్టోరీ మన సబ్స్క్రైబర్స్ కింద ఎట్లా విష్ చేస్తారు, థ్యాంక్స్ చెప్పు అందరికి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్స్ అండి. ఈరోజు మా గృహ ప్రవేశము అందరూ విష్ చేయండి, అంతే హ్యాపీ. ఫైనల్ గా ఇందాక బింది ఇచ్చేటప్పుడు స్టాప్ అయ్యి వీళ్ళు మిద్ది పైనకి వచ్చారు, ఎందుకంటే వాళ్ళంతా బయటికి వేయండి అనమాట. పిల్లలు మామూలు అరుపులు కాదు చూడండి అడదా. ఎన్ని చెట్లు ఉండి కదా ఇటు రకం. బాబాయ్ వాళ్ళ అమ్మ అనమాట, అంటే విక్రమ్ సినిమా వాళ్ళ అత్త ఓపెనింగ్ కదా, అందుకే బిల్లు తీసుకొని వచ్చిండే. ఫైనల్ గా ఇందాక బింది ఇచ్చేటప్పుడు స్టాప్ అయ్యి వీళ్ళు మిద్ది పైనకి వచ్చారు, ఎందుకంటే వాళ్ళంతా బయటికి వేయండి అనమాట. పిల్లలు మామూలు అరుపులు కాదు చూడండి అడదా. పదండి వాళ్ళ అత్త వచ్చిందంట. ఎన్ని చెట్లు ఉండి కదా ఇటు రకాల ఇంట్లో. బాబాయ్ వాళ్ళు ఆడపడుచులు. సరే లత. దినాకర్ బాబాయ్ వాళ్ళ అమ్మ అనమాట, అంటే విక్రమ్ సినిమా వాళ్ళ అత్త ఓపెనింగ్ కదా, అందుకే బిల్లు తీసుకొని వచ్చిండే. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకో కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.